మామిడి గోవిందరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కి శిక్షశివరంలో ఉన్న నియోజకవర్గం, ఒడిశా రాష్ట్రానికి ఆనుకున్న నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం అధ్యక్ష. అయితే మా నియోజకవర్గం వెనుకబడింది, తలసరాదాయంలో కూడా వెనుకబడిన నియోజకవర్గం అధ్యక్ష. దానికి కారణం దానికి కారణం వెనుకబడిన నియోజకవర్గం కాదు అధ్యక్ష, వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా సరే మేము ఇప్పుడు కూడా మా నది పైన ఎంత కాదు అధ్యక్ష, మహా అయితే ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, అలాంటి నది పైన కూడా పడ ప్రయాణమే చేస్తున్నాం అధ్యక్ష. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మీ దృష్టిలో మేము పెట్టుకొని మా ప్రజల తాలూగా బాధల్ని మీ దృష్టిలో పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే ఒక విషయం అధ్యక్ష, 1972లో గొటా బ్యారేజ్ నిర్మించారు అధ్యక్ష. అది నీటిపారుదల శాఖ అధ్యక్ష. అక్కడ ఒక బ్రిడ్జి ఉంది అధ్యక్ష. అది ఇప్పుడు అది 52 సంవత్సరాలు అయిన వల్ల బలహీనంగా ఉంది అధ్యక్ష. ఎక్కువ హెవీ వెహికల్స్ దానిపైన అలౌ చేయడం లేదు అధ్యక్ష. అలా కాకుండా దిగు ప్రాంతాలకు వెళ్ళాలంటే ఆంధ్రవలస నియోజకవర్గం నుంచి సరిపుద్ది మీద వెళ్ళాలి అధ్యక్ష. లేదంటే అలాగా గురిసా మీద వెళ్ళి మాత్రమే వెళ్ళాలి అధ్యక్ష. దయదలిసి హెవీ వెహికల్స్ రావాలని అనుకుంటే తప్పనిసరిగా మీరు దానికి ప్యారలల్ గా నిర్మాణముట్టు భగీరథపురంలో ఒక బ్రిడ్జి నిర్మించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది ఉమిసాల నదిపైన అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఏ నియోజకవర్గం అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఎక్కడైనా సరే అభివృద్ధి చెందాలంటే రహదారులు, మెయిన్ బ్రిడ్జీలు ఇంపార్టెంట్ అధ్యక్ష. మేము తలసరాదాయంలో వెనుకబడడానికి గల కారణము ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష. అలా కాకుండా 2014, 2019 మధ్యలో మహేంద్ర నది పైన కల్కా టు జిల్లాపేటలో ఒక బ్రిడ్జి మనమే ఇచ్చాము అధ్యక్ష. తర్వాత 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం, సైకో ప్రభుత్వం, ఆ బ్రిడ్జిని దొంగలో తొక్కేసి ఆ బ్రిడ్జి పరిస్థితి ఏంటో తెలియదు అధ్యక్ష. మనం 2019లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష. దయచేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని వినియోగించుకుందంటే మళ్ళీ దాన్ని రీటైలర్ పిలిచి ఆ బ్రిడ్జిని కట్టవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా రెండోది అధ్యక్ష, మెయిన్ ఇంపార్టెంట్ మూడవది పాతపట్నం అధ్యక్ష. పాతపట్నము ఒక మేజర్ పంచాయతీ అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అధ్యక్ష. అయితే మా దౌర్భాగ్యం ఆ మేజర్ పంచాయతీలో సుమారుగా 30,000 నుంచి 40,000 మంది నివసిస్తున్నారు అధ్యక్ష. మధ్యలో బయలుదేరతానే నది అవుతుంది అధ్యక్ష. ఒక సైడ్ గోపాలపురం, ఒక సైడ్ పాతపట్నం అధ్యక్ష. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ బ్రిడ్జి లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా మా ప్రాబ్లం ఏంటంటే రైల్వే బ్రిడ్జి పైన నడుస్తున్నాం అధ్యక్ష. మొన్న గౌరవ సీఎం గారు ఒక విషయం, మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ లో ఆ ఊరు ముంచేస్తుంది వెళ్ళమని చెప్పారు అధ్యక్ష. మేము వెళ్ళామని రైల్వే బ్రిడ్జి పైన ఉన్నాం అధ్యక్ష. ట్రైన్ వస్తుంది అధ్యక్ష. నేను అనుకున్నాను అధ్యక్ష, పాతపట్నం కూడా ఉపయోగం వస్తుంది గ్యారంటీ అనుకున్నాను. ఎటు పరిగెట్టాలో తెలియడం లేదు. లక్కీ ఏంటంటే వంతెన వెడల్పు తక్కువ కాబట్టి, ఒక 100 మీటర్లోనే వంతెన కాబట్టి వెనక్కి పరిగెట్టాం అధ్యక్ష. అంటే అలాంటి ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని నివసిస్తున్న ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది పాతపట్నం నియోజకవర్గ ప్రజలు అధ్యక్ష. ఇంకొక విషయం